నమస్కారం అండి. జయకృష్ణ గారి ఛానల్కి స్వాగతం. ముందుగా మనము మార్చ్ నెల రాశి ఫలాలు చూసుకుందాం. మార్చ్ నెలలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు మార్చి 30వ తారీఖున ఉగాది కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది చివరి నెలగా అనుకోవచ్చు మనం. సో మార్చి నెల చూద్దాము. వృశ్చిక రాశి. సో వీళ్ళు ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. మంచి ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం కూల్గా డ్రైవ్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ లో మనం ప్రెసెంట్ చూసాము, ఈ మధ్య 2-3 ఇన్సిడెంట్ కేసెస్ కూడా వచ్చాయి, యాక్సిడెంట్ కేసెస్. సో కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అని చెప్తున్నా. మీరు జాగ్రత్తగా వెళ్ళడమే కాదు, ఎదురోడు కూడా ఎలా వస్తున్నాడు అనేది మనం గమనించాలి, చాలా ఇంపార్టెంట్. మనకు యాక్సిడెంట్స్ కి కుజుడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. కాబట్టి కుజుడు మీకు 8వ ఇంట్లో ఉన్నాడు మార్చ్ నెలలో. కాబట్టి యాక్సిడెంట్స్ కొంచెం చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలే, అందరికీ కాదు, ఎవరికైనా కుజుడు ప్రాబ్లం లో ఉన్నాడు అంటే పోయే ఏవో కర్మలు మనం ఏదో చేస్తుంటాము, దానివల్ల చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే, మహానగరాల్లో కంపల్సరీ హెల్మెట్ వేసుకొని తిరగాలి మార్చ్ నెలలో. ఇదేం భయపెట్టట్లేదు, జస్ట్ ఒక జనరల్ కాషన్ మాత్రమే. దీన్ని సీరియస్ గా తీసుకొని ఆందోళన పడొద్దు. తర్వాత ఫ్యామిలీ లైఫ్. మీ ఫ్యామిలీ లైఫ్ లో ఈసారి బాగా మీరు మీ ఫ్యామిలీని బాగా మోటివేట్ చేస్తారనమాట హెల్త్ పట్ల. ఈ మధ్య మనం చూస్తున్నాము, షుగర్ అని, బీపీ అని రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. సో మన ఫ్యామిలీని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది జనరల్ గా కామన్ సెన్స్ అన్నమాట. ఎవరైనా కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న పిల్లల్ని, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ని డ్రైవ్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. షుగర్ తినకూడదు, బియ్యం కూడా నిమిత్తంగానే తినాలి, జాగ్రత్తగా తినాలి, ఏది పడితే అది తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు. మనం చూస్తున్నాం ఈ మధ్య ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా గైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి. మనకు చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో హెల్త్, మనం ఎప్పుడు క్యారెక్టర్ గురించి మన పిల్లలకి చెప్తుంటాం, నాన్న ఇలా ఉండాలి, తల్లి ఇలా ఉండాలి నువ్వు అని చెప్తూ ఉంటాం, కానీ హెల్త్ గురించి చెప్పము. మనమే స్వీట్ షాప్ కనిపిస్తే వెళ్ళి లడ్డు తినేస్తాము, పూతరేకులు తినేస్తాము, సున్నుండలు తినేస్తాము. అలా కాకుండా మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. రాగి జావ తాగాలి, అంబలి తాగాలి, జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ పూట ఒక 10 minutes వాకింగ్ చేయాలి. సో ఈ హెల్త్ కాన్సెప్ట్స్ అనేవి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ఫ్యామిలీకి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, 4th క్లాసు 7th క్లాసు, వాళ్ళకి హెల్త్ మీద ఐడియా ఉండదు. వాళ్ళకి చెప్పాలి, నాన్న నువ్వు బయటకు వెళ్ళి పఫ్ తినకూడదు, దాంట్లో మైదా ఉంటుంది, బయట కెమికల్స్ కలిపేస్తారు. ఇవన్నీ మనం గైడ్ చేయకపోతే వాళ్ళు మనకు తెలియకుండా బయట జంక్ ఫుడ్ తింటే మనకే ప్రాబ్లం వస్తుంది, మనం చూస్తూ ఉంటాం. సో ఫ్యామిలీని గైడ్ చేస్తారు. తర్వాత డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి అని చెప్పాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, స్పెక్యులేషన్ లో ఎక్కువ పడొద్దు. ఈ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, హెడ్జ్ ఫండ్స్ ఇలాంటి రకరకాల ఫండ్స్ ఉంటాయి. తొందరపడి ఆ ఫండ్స్ లో డబ్బులు పెట్టేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఈసారి మనం చూస్తూ ఉన్నాము, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. సో ఈ నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్వరబడి ఒకటే కంపెనీలో డబ్బులన్నీ పెట్టేయడము, లేకపోతే ఏదో తెలియని ఏజెంట్ని పట్టుకొని అన్ట్రస్టెడ్ అన్ఆథరైజ్డ్ సోర్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసేయడము కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొంచెం పరిపూర్ణంగా నాలెడ్జ్ గ్రాస్ప్ చేసిన తర్వాతనే ఈ ఫండింగ్ అనేది జరగాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. ఫాస్ట్ గా త్వరబడి పెట్టుకోవద్దు. ఈ మధ్య చాలా మంది సంపాదిస్తున్నారు, నాకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది ఆ విషయం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఫస్ట్ తెలుసుకోండి దాని గురించి, తర్వాత ముందడుగు వేయండి. నేను ముందడుగు వేస్తాను, తర్వాత పని చేస్తుంటేనే తెలుసుకుంటాను అంటే ఇంకా పప్పులో కాలేసినట్టే. సో గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండాలి. అరే రూపాయి పెడితే 100 వస్తుంది అని ఎవరైనా చెప్తే కొంచెం ఆలోచించాలి, ఒక 5-10 minutes. అరే వీడు ఏం చెప్తున్నాడు, వీడు కరెక్ట్ పర్సన్, ఎవడో ఎక్కడి నుంచి వస్తాడు, సడన్ గా ఏదో చెప్తారు, మనం అనుకోకుండా డబ్బులు పెట్టేస్తాం. వీడు మనకి ఎంతకాలం నుంచి తెలుసు, వీడు మనకు చెప్తుంది కరెక్టేనా, వీడు ఆథరైజ్డ్ సోర్స్ నుంచే చెప్తున్నాడా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాడా అనేది
ఎందుకంటే డబ్బు చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు సేఫ్ డిపాజిట్ అంటే మనకు రియల్ ఎస్టేట్, గోల్డ్, అలా కాకుండా సడన్ గా స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తాము, ఇన్వెస్ట్మెంట్ లో పెట్టేస్తామంటే పెట్టొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పాయింట్ నేను ప్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషన్ విషయంలో. సో మిగతా అంత బాగానే ఉంది. సో వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆంజనేయ స్వామి లాగా చాలా ధైర్యంతో ముందుకు సాగాలి, అస్సలు భయపడొద్దు, డేర్ డెవిల్ లాగా ఉండాలి. సో కీప్ రాకింగ్ వృశ్చిక రాశి వాళ్ళు. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.